హాయ్ ఐఎమ్ సతీష్, వెల్కమ్ టు టాప్ 980. ఇవాళ టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. జస్ట్ ప్రమోషన్స్కే మహేష్ సినిమాను గ్లోబల్ రేంజ్కు తీసుకెళ్లేలా ఉన్నాడు స్టార్ యాక్టర్ రాజమౌళి. ఇక అందుకే అన్నట్టు రీసెంట్ డేస్లో తన SSMB 29 సినిమా నుంచి వరుస సర్ప్రైజ్లను వదులుతున్నారు. ముందు కుంభాలు, ఆ తర్వాత కీరవాణి, శృతి హాసన్ అప్డేట్ వదిలిన జక్కన్న ఇప్పుడు తన గ్లోబల్ టాటర్ నుంచి థీమ్ సాంగ్ను రిలీజ్ చేశారు. సంచారి అంటూ సాగే ఈ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తాం. అందులో మహేష్ షాడో లుక్ వైరల్ అవుతాం. దాంతోపాటే కీరవాణి కంపోజింగ్, శృతి వోకల్, జక్కన్న మహేష్ క్రేజ్. మొత్తంగా ఈ సాంగ్ జస్ట్ రిలీజ్ అయిన 21 గంటల్లోనే 3.8 మిలియన్ వ్యూస్ను దక్కించుకుంది. అక్రాస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతాం. SSMB 29 నుంచి మరో సర్ప్రైజ్ ఇచ్చింది ఈ మూవీ టీం. హీరో క్యారెక్టర్ నేపథ్యంలో సంచారి అంటూ సాగే పాటను రిలీజ్ చేసింది. కీరవాణి కంపోజ్ చేసిన ఈ సాంగ్ను శృతి హాసన్ ఆలపించారు. ఈ సినిమా అనౌన్స్మెంట్ ఈవెంట్ ఈ నెల 15న అభిమానుల సమక్షంలో భారీగా జరగనుంది. ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన దుర్ఘటనపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ విషాదకర సంఘటన తనను దీర్ఘంగా కలిచివేసిందని, ఈ ఘటనలో బాధితులు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు బన్నీ. అలాగే వాళ్ళ కుటుంబ సభ్యుల పట్ల తన హృదయపూర్వక ప్రార్థనలు ఉంటాయని పేర్కొన్నారు. మృతుల ఆత్మకు శాంతి కలగాలని, శాంతియుత వాతావరణం తిరిగి నెలకొనాలని ఆయన ఆకాంక్షించారు. ఈ క్లిష్ట సమయంలో ఐక్యత, సహకారం అవసరమని తెలిపారు అల్లు అర్జున్. పాన్ ఇండియా సెన్సేషన్ హీరోయిన్ రష్మిక రీసెంట్గా ది గర్ల్ ఫ్రెండ్ మూవీతో అందరినీ ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు ఈ మూవీని సపోర్ట్ చేసేందుకు రష్మిక కోసం స్వయంగా విజయ్ దేవరకొండ రాబోతున్నాడనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతాం. గర్ల్ ఫ్రెండ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా మాట్లాడిన నిర్మాత అల్లు అరవింద్ సక్సెస్ మీట్కు విజయ్ దేవరకొండని తీసుకొస్తానని అన్నారు. ఇప్పుడు అదే జరగబోతున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్లో నవంబర్ 12న సక్సెస్ ఈవెంట్ నిర్వహించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. దీనికి విజయ్ దేవరకొండ వస్తున్నారనే టాక్ ఉంది. రవితేజ హీరోగా చేసిన సినిమాలు వరుసగా ఫెయిల్ అవుతూ ప్రొడ్యూసర్లను నష్టపోయేలా చేస్తున్న వేళ మాస్ మహారాజ్ ఓ షాకింగ్ డిసిషన్ తీసుకున్నట్టు టాలీవుడ్లో టాక్ నడుస్తోంది. ఇకపై తాను యాక్ట్ చేసే సినిమాలకు రెమ్యునరేషన్ తీసుకోకుండానే నటించాలని రవితేజ అనుకుంటున్నాడట. నిర్మాతలపై భారం పడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేటెస్ట్ టాక్. అయితే సినిమా సక్సెస్ తర్వాత పర్సంటేజ్ రూపంలో తీసుకుంటారట ఈ హీరో. కానీ ఏదేమైనా నిర్మాతలు నష్టపోకుండా రవితేజ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఇప్పటికైతే అందరూ మెచ్చుకుంటున్నారు. కోలీవుడ్ సినిమా ప్రపంచంలో హీరోగా ఓ వెలిగిన అభినయ్ కన్నుమూశారు. కొన్నాళ్ళుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన నవంబర్ 10న మృతి చెందారు. ఆయన మరణంపై సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. చాలా కాలంగా అభినయ్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కొన్నాళ్ళుగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన ఇటీవలే మీడియా ముందుకొచ్చారు. కేవలం తాను ఏడాది లేదా ఏడాదిన్నర మాత్రమే బతుకుతానని డాక్టర్స్ చెప్పారని ఇటీవల ఓ వీడియోలో వివరించారు. ఈ క్రమంలోనే వీడియో రిలీజ్ చేసిన 3 నెలలకే ఈ హీరో మరణించడం ఇప్పుడు అందరినీ భావోద్వేగానికి గురిచేస్తోంది. కోలీవుడ్లో ఇదే హాట్ టాపిక్ అవుతాం. సోషల్ మీడియాలో గత కొంతకాలంగా తమన్నా బరువు తగ్గడానికి ఓజెంపిక్ లాంటి ఇంజెక్షన్లు వాడుతున్నారని ఓ టాక్ ఉంది. అయితే ఈ విషయంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈమె రియాక్ట్ అయ్యారు. తన రూపం పూర్తిగా సహజమైనదని చెప్పిన తమన్నా తన బరువును తగ్గించేందుకు ఎలాంటి ఇంజెక్షన్స్ ఉపయోగించలేదని చెప్పుకొచ్చారు. అంతేకాదు, స్త్రీ శరీరం ఎల్లప్పుడూ మారుతూనే ఉంటుందని, ప్రతి 5 సంవత్సరాలకు కొన్ని మార్పులు వస్తాయని చెప్పిన తమన్నా కోవిడ్ టైంలో తాను బరువుతో బాధపడ్డానని చెప్పుకొచ్చారు. కానీ సరైన డైట్తో తగ్గానంటూ క్లారిటీ ఇచ్చారు. ప్రజెంట్ ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టుగానే ట్రెండ్కు తగ్గ సినిమాలు, వెబ్ సిరీస్లు వచ్చేస్తున్నాయి. అలా ప్రస్తుత రోజుల్లో 42 ఏళ్లైనా పెళ్లి కాని ఓ సంప్రదాయ యువకుడి కథగా ఆప్ జైసా కోయి సినిమా నెట్ఫ్లిక్స్లోకి వచ్చేసింది. డైరెక్టర్ వివేక్ సోనీ నేటి సమాజానికి అవసరమైన కథను ఈ సినిమాలో ఆవిష్కరించిన తీరు బాగుందనే కామెంట్ వస్తోంది ఆడియన్స్ నుంచి. ఈ సోషల్ మీడియా రోజుల్లో వర్జిన్ అన్న పదానికి అర్థం వెతకడం దాదాపు అసాధ్యమే కదా. అలాంటి మైండ్ సెట్ ఉన్న నేటి యువతకు ఈ మూవీతో సరైన సందేశం ఇచ్చాడు డైరెక్టర్ వివేక్. ఒక మనిషికి ప్రేమ, నమ్మకం, ఆత్మగౌరవం అనేవి ఎంత ముఖ్యమో ఈ కథతో సరికొత్త నిర్వచనం ఇచ్చాడు. శ్రీరేణు అలియాస్ మాధవన్ లాంటి అబ్బాయి, మధు బోస్ లాంటి అమ్మాయికి మధ్య జరిగే సన్నివేశాలు నేటి యూత్కు బాగా కనెక్ట్ అవుతున్నాయి. ఒకవైపు ప్రేమ, మరోవైపు నమ్మకం అనే వాటి చుట్టే కథను నడిపించాడు డైరెక్టర్. ఓవరాల్గా చూస్తే పెళ్లి కాని 42 ఏళ్ల యువకుడి కథే కానీ అయినప్పటికీ ఈ ప్రేమ కథలో తీసుకొచ్చిన ఎమోషన్స్ అద్భుతం. ఆడామొగను ఎక్కువ తక్కువ అంటూ చూసే వాళ్ళ కళ్ళు తెరిపించే ప్రేమ కథ చిత్రమే ఆప్ జైసా కోయి.
బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర చనిపోయారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన కూతురు ఇషా డియోల్ ఖండించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, వేగంగా కోలుకుంటున్నారని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు ఈమె. గత నెల 31న శ్వాస సంబంధిత సమస్యతో ఆయన ఆసుపత్రిలో చేరారు. ఇండోర్కు చెందిన సింగర్ పాలక్ సమాజానికి తన వంతుగా సేవ చేస్తోంది. ఇప్పటి వరకు పేద పిల్లల కోసం దాదాపు 3,800కి పైగా గుండె శస్త్రచికిత్సలకు నిధులు సమకూర్చింది. ఆమె సేవలను గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ గుర్తించింది. అంతకుముందే లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా ఈమెకు చోటు దక్కింది. ఇక సింగర్ పాలక్ ముచ్చల్ తన చిన్నప్పటి నుంచే సేవాభావాన్ని అలవరుచుకుంది. తన సంపాదనలో కొంత భాగం పేద పిల్లల సంక్షేమం కోసం వెచ్చిస్తోంది. ఆమె కేవలం పిల్లలకు మాత్రమే కాదు, కార్గిల్ అమరవీరుల కుటుంబాలకు సైతం అండగా నిలిచింది. అంతేకాదు, గుజరాత్ భూకంప బాధితుల కోసం 10 లక్షలు విరాళంగా కూడా ఇచ్చింది. సామాజిక సంక్షేమం పట్ల ఆమె నిబద్ధతను చూసి పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎప్పుడు ఎవరు ఎందుకు వైరల్ అవుతారనేది చెప్పలేదు. తాజాగా ఓ హిందీ ఇంటర్వ్యూలో మరాఠీ నటి గిరిజా ఓకే పాల్గొంది. తన గురించి పలు విషయాలు చెప్పింది. కాంతారా 1 ఫేమ్ గుల్షన్ దేవయ్య తనతో ఓ రొమాంటిక్ సీన్ చేస్తున్నప్పుడు నువ్వు ఓకేనా అని 17 సార్లు తనని అడిగాడని, అలాంటి యాక్టర్స్తో కలిసి పనిచేస్తున్నప్పుడు చాలా సౌకర్యంగా ఉంటుందని గిరిజా చెప్పుకొచ్చారు. ఈ బిట్తో పాటు ఇంటర్వ్యూకి సంబంధించిన పలు వీడియో క్లిప్స్ ట్విట్టర్లో తెగ వైరల్ అవుతున్నాయి. స్కై బ్లూ చీరలో గిరిజా ఓకే చాలా సింపుల్గా ఉన్నప్పటికీ నెటిజన్లు ఎందుకో ఈమెను చూసి ఫిదా అయిపోయినట్లు ఉన్నారు. ఆమెను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. అంతేకాదు, ఫోటోలు వీడియోలు వైరల్ అయ్యేసరికి ఈమె ఎవరా అని అందరూ ఆరా తీస్తూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ బ్యూటీని ట్రెండ్ చేస్తున్నారు ఇప్పుడు.